నమస్తే అండి. ఏపీలో ఎలక్షన్స్ అయిపోయినాయి. మీరు కూడా ఓటేసే ఉంటారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు 151 కాదు అంతకంటే ఎక్కువ స్థానాలు కొడుతున్నాం ఈసారి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీ అభిప్రాయం ఏంటి? నార్మల్గా అయితే నాకు రాజకీయం మీద తెలిసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఫస్ట్ చంద్రబాబు గారు దగ్గరే నేను తెలిసింది. ఐటీ కానీ ఏదైనా సరే ఆయన పాపం హైదరాబాద్లో చాలా పెట్టారు, బట్ అది విడిపోయింది. ఇప్పుడు అంత డెవలప్మెంట్ అలాంటిది చేసి అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు కొంచెం కూడా నాకు అర్థమై చావట్లేదు. వైఎస్ జగన్ గారు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాము, మీకులాగా మాట్లాడడం మాకు చేత కాదు. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం, మీరు చదువుకుని కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. సో నాదేంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని కోరుతున్నాను. ముఖ్యంగా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాదాపు 16 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. లోకల్ కక్ష వైఎస్ జగన్ గారు పర్సనల్గా పెట్టుకున్నటువంటి కక్ష. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఓటింగ్లో అప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు విన్ అయిపోతారేమో అని ఈయన పాపం ఇప్పుడే పాపం చాలా హర్ట్ అయిపోతున్నారు మనసులో. సో అంత మీరు హర్ట్ అవ్వకండి, మీరు అనుకున్నదే జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. బాబుయే విన్ అవుతారు, బాబు కోసం మేము సైతం. చాలా వర్స్ట్గా ఉంది. నాకంటూ స్పెషల్గా ప్రతిదీ అంతే, ఎనీథింగ్ ఏదైనా సరే అతను ప్రతి దాంట్లోని ఎలాగంటే ఉద్యోగుల నుంచి వచ్చే పెన్షన్ లాగేసుకుని వాలంటీర్స్కి ఇస్తున్నారు. మమ్మల్ని మొత్తం ఎంత మోసం చేయాలో ప్రజల్ని అంతా మోసం చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. నాకైతే పూర్తి ఏమంటారు చాలా రాంగ్ సీఎం ఇప్పటి చరిత్రలో నేను చూసిన ది వర్స్ట్ సీఎం అంటూ ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్. అమరావతిని విడిచిపెట్టి వైజాగ్ కూడా వెళ్ళిపోతాను, అక్కడి నుంచే పరిపాలన రాజధానిగా నేను మొదలు పెడతానని చెప్పేసి కూడా అంటున్నారు. అమరావతి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సెంటర్, అది పర్ఫెక్ట్ సెంటర్ ఎవ్రీవన్కి. అక్కడికి వచ్చి రీచ్ అవ్వడానికి కానీ హైకోర్టు కానీ ఎనీథింగ్, అది అక్కడ అయితే సెంటర్ బాగుంటుందని నా ఉద్దేశం. మరి టీడీపీ జనసేన పొత్తుగా 2024 ఎలక్షన్లో ముందుకు రాబోతుంది, ఎలా ఉండబోతున్నారు? అసలు ఈ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఒక బలమైన పార్టీతో జనసేన కలవడం అనేది చాలా హ్యాపీనెస్. సో వాళ్ళిద్దరూ కలిస్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరూ కలవాలనే చూస్తున్నాను. వైఎస్ జగన్ గారికి సూపర్ పోటీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే మాత్రం ఈ 4 సంవత్సరాలనే భరించడానికి ఇంత పెచ్చి వచ్చేసింది మాకు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈయన మేలు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఏం చేశారు మేలు? ఒకటైనా పర్ఫెక్ట్గా ఇది చేసాము అని చూపించమనండి. మాకు ఇది డెవలప్ అయ్యింది. మీరు రోడ్లు చూడండి ఒకసారి, రాజమండ్రిలో రోడ్లు చూడండి చక్కగా ఎంత బాగున్నాయంటే అసలు ఎవరు కూడా వెళ్ళలేరు. ఒకరోజు వర్షం వచ్చిందంటే మనం ఇంక వెళ్ళక్కర్లేదు, బయటికి మూసుకొని ఇంట్లో కూర్చోడమే. సో ఈ 4 సంవత్సరాలకే మేము చచ్చిపోతున్నాము. మళ్ళీ వచ్చి ఏం బిగ్దాం నాకు అర్థం కావట్లేదు. సారీ, మాకైతే ఇంట్రెస్ట్ లేదు. ప్రతి మహిళ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అసలు ప్రతి ప్రజలు కూడా నాకు తెలుసున్న మట్టుకు వాళ్ళు వాళ్ళ సొంత మనిషిని అరెస్ట్ చేసిన ఫీలింగ్లో ఉన్నారు. నిజంగా లిటరల్లీ నాకైతే చాలా బాధేసింది. ఒకానొక టైంలో నాకు కన్నీళ్ళు కూడా వచ్చాయి. ఆయన అంతలాంటి వ్యక్తి సింపుల్గా ఇలాంటి దాంట్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు.